మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. విశాఖ జిల్లా పిఎం పాలెంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతీర్చింది ఓ భార్య. కొద్ది రోజుల క్రిందట మిస్సింగ్ కేసు నమోదు కాగా వివాహేతర సంబంధంతో భాగోతం బట్టబయలైంది. తిమ్మాపురం వద్ద భర్త మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ రవి, చూసుకుంటే విశాఖ జిల్లా భీమిలి పిఎస్ పరిధిలోని అనుమానాస్పద వ్యక్తి మృతదేహం స్థానికంగానే కలకలం రేపిందని చెప్పొచ్చు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని అయితే స్థానికులు కనుగొన్నారు. దాదాపు 10-15 రోజుల క్రితం మృతి చెంది ఉండొచ్చు అనేటటువంటి భావనతో పోలీసులు అయితే భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని అయితే గుర్తించారు. పూర్తిగా మృతదేహానికి సంబంధించినటువంటి వివరాలను కూడా నమోదు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం భీమిలి పోలీసుల పరిధిలో వ్యక్తి కనిపించకుండా పోయేటందుకు కూడా మృతుడు తండ్రి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అల్లాడ నాగరాజు తండ్రి అల్లాడ అప్పారావు అయితే కేసు ఏదైతే పోలీసులు ఫిర్యాదు చేశారో తమ కుమారుడు కనిపించడం లేదు, 10 రోజులుగా అంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం ఏదైతే అనుమానాస్పదంగా దొరికినటువంటి మృతదేహం ఏదైతే ఉందో మృతదేహానికి సంబంధించినటువంటి గుర్తులతో పాటు నాగరాజుకి సంబంధించినటువంటి గుర్తులు రెండు కూడా ఒకటి కావడం పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. దీనిపైన కేసు నమోదైతే చేశారు. మొదట అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే కొనసాగించారు. ప్రధానంగా ఏదైతే ఆ మృతదేహం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి డాగ్ స్కాన్ కూడా తీసుకుని వెళ్లి దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మృతునికి సంబంధించినటువంటి భార్య పైన కూడా కొంత అనుమానం రావడంతో పోలీసులు ఆ దిశగా కూడా ఆమెను మొదటగా విచారించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టిన తర్వాత ప్రియుడి మోజులో తనే భర్తను హత్య చేసినట్లుగా భార్య ఒప్పుకున్నట్లుగా తెలిసింది. అయితే సంఘటన స్థలానికి వెళ్ళినటువంటి పోలీసులు ఆ భార్యను అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని శవ పంచనామా నిమిత్తం విశాఖ కేజీహెచ్కి అయితే తరలించారు. ఏదైతే పూర్తి వివరాలు కూడా పోలీసులు మీడియా సమావేశంలో ప్రకటించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.